మీడియా మిత్రులు నమస్కారం. నిన్న జరిగినటువంటి తెలంగాణలో ఒక దుర్మార్గపు చర్య, బాల్కా సుమన్ గారు మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు. అర్హత మించి, స్థాయికి మించి పార్టీలో మెప్పు పొందడానికి నోరుంది కదా అని చెప్పి ఒక దళిత కార్డును వాడుకొని మాట్లాడినటువంటి బాల్కా సుమన్కు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మాటలు ఏదైతే మీరు ఎలక్షన్ల రోజు ఆంధ్ర పోలీసులను నాగార్జున సాగర్ తీసుకొచ్చి సెంటిమెంటును వాడుకొని ఓటు దండుకోవాలని చూసిరు కాబట్టి ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తప్ప ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. గతంలో ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు కేంద్ర మంత్రి మీద అన్నప్పుడు మరి మీరు అప్పుడేమో ఒప్పు అవుతుంది, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే తప్పు అవుతుందా? అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివి? అసెంబ్లీలో ఎన్నిసార్లు దూషించిండు, ఎంత పదజాలాన్ని వాడిండు. ఆ రోజు లేనిది ఈరోజు అనవసరమైన నిందలు మా మీద వేస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల మీద ఇవాళ బాల్కా సుమన్ మాట్లాడిన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఒక గౌరవ హోదా, ఒక రేవంత్ రెడ్డి గారిని అన్నట్టు కాదు, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలు అన్నట్టు. ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు బాల్కా సుమన్ క్షమాపణ కోరాలే, లేకపోతే బాల్కా సుమన్కు ఖచ్చితంగా అంతకెక్కువ పరిణామం తెలంగాణ ప్రజలు చూపిస్తారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మీరు మాట్లాడుతున్నటువంటి భాష, మీరు దోసుకుంటున్నటువంటి కార్యక్రమాలు, మీరు తెలంగాణను అప్లై చేసింది, మీ ప్రవర్తన బాగలేదని చెప్పి మార్పు కోరుకొని రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన 60 రోజుల నుంచి ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా తెలంగాణ ప్రజలకు అందించాల్సినటువంటి అధికార ఫలాలతో పాటు ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈ అనుచిత వ్యాఖ్యలు తగయని చెప్పి మీకు రాబోయే లోక్సభ ఎలక్షన్లో ప్రజలు తీవ్రంగా బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో బాల్కా సుమన్. ఇవాళ నువ్వు కేసీఆర్ ముప్పు కోసం చేస్తున్నటువంటి చౌకటగారు ప్రకటనను మానుకోకపోతే ఏదైతే నువ్వు వాడిన భాష ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి బాల్కా సుమన్ హెచ్చరిస్తున్నాం, ఎక్కడ కూడా నువ్వు తిరగకుండా తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. మీ కేసీఆర్ చూసే తెలంగాణలో మార్పు కోరుకురు కాబట్టి ఇలాంటి చౌటబారు పగలు మళ్ళొక్కసారి మాట్లాడితే ఖబర్దార్ బాల్కా సుమన్. ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తిగా తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం ఆర్నిషాలు కష్టపడుతున్నాడు. ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా ఇవాళ తెలంగాణలో మీరు చేసిన దోపిడిని శ్వేతపత్రాలు విడుదల చేసి తెలంగాణను అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే ఓర్వలేక అధికార దాహంతో అధికారం కోల్పోయిన మీకు ఇవాళ పిచ్చెక్కి మాట్లాడుతున్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ 4 కోట్ల ప్రజలకు బాల్కా సుమన్ క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే అంతకెక్కువ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.